వృద్ధి మాపనలలో మనము స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా కౌంట్ చేయడం జరుగుతుంది అని గమనించాం. తర్వాత ఈ జాతీయోత్పత్తితో పాటు వృద్ధి ఎంతవరకు జరిగింది అని మెజర్ చేసేందుకు తలసరి ఆదాయాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం PCI అంటాం, పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్. సో తలసరి ఆదాయాన్ని ఏ విధంగా గణించడం జరుగుతుందంటే జాతీయ ఆదాయము బై జనాభా. ఒక దేశంలో మొత్తం సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ దేశంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు మనం విభాగిస్తే దేశంలో ఒక్కొక్కరి ఆదాయం ఎంతో తెలుస్తుంది. తలసరి ఆదాయం అంటే అర్థం ఏంటంటే తల ఒక్కింటి ఆదాయము అని. అంటే దేశంలో నివసిస్తున్న ఒక్కొక్కరి ఆదాయం ఎంత ఉంది అని గణించడాన్ని మనం తలసరి ఆదాయం అంటాం. అయితే ఈ తలసరి ఆదాయంలో కూడా మళ్ళా 2 రకాల తలసరి ఆదాయాలు ఉంటాయి. నామమాత్ర తలసరి ఆదాయము, వాస్తవ తలసరి ఆదాయము. నామమాత్ర తలసరి ఆదాయం చూస్తే నామమాత్ర తలసరి ఆదాయం, నామమాత్ర తలసరి ఆదాయం ఈక్వల్ టు ప్రస్తుత ధరలలో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయము బై జనాభా. నామమాత్ర తలసరి ఆదాయము ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయం బై జనాభాను విభాగిస్తే వస్తుందన్నమాట. అంటే ప్రజెంట్ ఎట్లా రేట్లు ఉన్నాయి ఆ రేటు ప్రకారము జాతీయ ఆదాయాన్ని గణిస్తే వచ్చే ఆదాయాన్ని, జాతీయ ఆదాయాన్ని జనాభాతో గణిస్తే వచ్చే తలసరి ఆదాయం. అయితే ఇది వాస్తవ వృద్ధి రేటును లేదా వాస్తవ వృద్ధిని తెలియచేయదు. ఎందువలన అంటే ఇప్పుడు ఉదాహరణకు ధరలు ఇప్పటికిప్పుడు బాగా హైక్ అయిన అనుకుందాం, 10 రూపాయలు ఉన్న వస్తువు 20 రూపాయలు అయింది అనుకుందాం. అప్పుడు జాతీయ ఆదాయం ఏ విధంగా నమోదవుతుంది, చాలా ఎక్కువగా నమోదవుతుంది. ఇమ్మీడియట్గా ధరలు పెరిగినాయి. ఆ పెరిగిన ధరల ప్రకారం కౌంట్ చేస్తే ఏమవుతుంది, ఈ తలసరి ఆదాయం కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ వాస్తవంగా తలసరి ఆదాయం అనేది ప్రస్తుత ధరల ఆధారంగా కౌంట్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ధరల్లో వచ్చే వ్యత్యాసాల వల్ల ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరుగుతుంది, ఆటోమేటిక్గా తలసరి ఆదాయం పెరుగుతుంది. అలా కాకుండా వాస్తవంగా తలసరి ఆదాయం ఎంత ఉంది అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసేందుకు నిలకడ ధరలను లేదా స్థిర ధరలను తీసుకోవడం జరుగుతుంది, లేదా బేస్ ధరలను తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. వాటిని మనం అలా తీసుకునేందుకు బేస్ ఇయర్స్ని తీసుకుంటారు. అందుకే మనకు ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని ప్రామాణికంగా ఖచ్చితంగా గణించేందుకు బేస్ ఇయర్ ధరలు లేదా స్థిర ధరలను తీసుకోవడం జరుగుతుంది. అలా స్థిర ధరలను తీసుకొని దాని ప్రకారం కౌంట్ చేస్తే ఒరిజినల్గా ఎంత వృద్ధి జరిగింది అనేది తెలియటం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా స్థిర ధరలలో గణించే తలసరి ఆదాయాన్ని ఏమంటే వాస్తవ తలసరి ఆదాయము అంటాం. సో వాస్తవ తలసరి ఆదాయం ఈక్వల్ టు స్థిర ధరలలో జాతీయ ఆదాయము బై జనాభా. స్థిర ధరలలో జాతీయ ఆదాయం బై జనాభాను గణిస్తే విభాగిస్తే వచ్చేదే వాస్తవ తలసరి ఆదాయము. ఈ స్థిర ధరలను ఎప్పుడైతే మనము ప్రామాణికంగా తీసుకొని కౌంట్ చేస్తామో ఒరిజినాలిటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వటం జరుగుతుంది. అందువలన ఈ వాస్తవ తలసరి ఆదాయం అనేది వృద్ధిని నమోదు చేయటంలో ఒక ప్రామాణికమైన మెజర్మెంట్గా ఉపయోగించవచ్చని అనేక మంది ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఒక దేశంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది వాస్తవ తలసరి ఆదాయాన్ని బట్టి చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఎంత పెరిగింది, తల ఒక్కింటి ఆదాయం ఎంత పెరిగింది అనే దాన్ని బట్టి మనము ఆ దేశంలో ఎంత వృద్ధి జరిగింది అని చెప్పవచ్చు. ఇన్ కేస్ బాగా తలసరి ఆదాయం పెరిగింది అనుకోండి, ఆ దేశం ఆల్రెడీ ప్రాస్పరస్గా ముందుకెళ్తున్నట్టు, ఆ దేశం బాగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నట్టు మనం ఇమీడియట్గా చెప్పేయచ్చు. అందువలన వాస్తవ తలసరి ఆదాయాన్ని మంచి మెజర్మెంట్గా వృద్ధిని గణించేందుకు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మరి ఒక సూచి, దాన్ని PQLI అంటాం. PQLI అంటే ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ భౌతిక జీవన నాణ్యత సూచి. భౌతిక జీవన నాణ్యత సూచి. దీని ఆధారంగా
వృద్ధి ఎంత జరిగింది అనే దానికి సంబంధించి ఈ పీక్యూఎల్ఐని ఒక మెజర్మెంట్గా ఒక ఆర్థికవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆయన పేరే మోరిస్ డేవిడ్ మోరిస్ అంటారు. సో ఈయన ఈ యొక్క పీక్యూఎల్ఐ ఆధారంగా వృద్ధిని గణించాలి అని చెప్పడం జరిగింది. ఇందులో ఆయన ఏం చెప్పాడంటే ఈ పీక్యూఎల్ఐలో కొన్ని ప్రమాణాలను తీసుకొని ఆ ప్రమాణాల ఆధారంగా ఆ దేశంలో వృద్ధి ఎంత జరిగింది అనే దాన్ని ఆయన తెలియజెప్పడం జరిగింది. ఇందులో ఈ పీక్యూఎల్ఐలో తీసుకున్న సూచి అంశాలు అందులో నెంబర్ 1 ఆయురార్థం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దీన్నే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అంటే ఎంతకాలము జీవించడానికి అవకాశం ఉందో తెలియజేయడాన్ని ఆయురార్థం అంటాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. రెండవది అక్షరాస్యత, దీన్ని బిఎల్ఐ అంటాం, బేసిక్ లిటరసీ ఇండెక్స్ అంటాం, అక్షరాస్యత రేటు. మూడవది శిశు మరణ రేటు, దీన్ని మనం ఇన్ఫాన్సీ మోర్టలిటీ ఇండెక్స్. శిశు మరణ రేటు, ఇన్ఫాన్సీ మోర్టలిటీ ఇండెక్స్. ఈ 3 ప్రమాణాలను తీసుకొని వీటి ఆధారంగా ఆ దేశం ఎంత బాగా అభివృద్ధి చెందింది చెందలేదు అని ఆయన వివరించడం జరిగింది అన్నమాట. ఇందులో ఈయన స్కేల్ను 1 నుండి 100 పాయింట్స్ తీసుకున్నాడు. ఈ మూడిటి ఆధారంగా స్కేల్ను 1 నుండి 100 పాయింట్లు తీసుకున్నాడు అన్నమాట. సో ఆయురార్థము, అక్షరాస్యత, శిశు మరణ రేటు. ఇప్పుడు మనం గమనిస్తే మనం సాధారణంగా ఈ ఆయురార్థం ఒక దేశంలో ఎక్కువగా ఉంది అంటే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశమైనా లేకుంటే వెనుకబడిన దేశం అని చెప్తామా? ఆయురార్థం ఒక దేశంలో ఎక్కువగా ఉంది అంటే మనం ఏం చెప్తాం? ఆ దేశం బాగా ప్రాస్పరస్గా మంచిగా అభివృద్ధి చెందింది అని చెప్తాం. అయితే ఆయురార్థం ఎక్కువగా ఎలా ఉంటుంది? ఆ దేశ ప్రజలకు లభించే పోషకాహారం, వాతావరణ పరిస్థితులు, అలాగే లభించే నీరు, అలాగే వారికి అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, ఇవన్నీ ఒక వ్యక్తి ఆయురార్థాన్ని ఏం చేస్తాయి? ప్రమోట్ చేస్తాయి. అందుకే చూడండి, జపాన్ దేశం ఉంది కదా, జపాన్ దేశంలో వయోవృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందంట. ప్రపంచంలో అత్యధికంగా వయోవృద్ధులు ఉన్న దేశం ఏంటంటే జపాన్. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడి పనిచేస్తారు, మంచిగా తింటారు. అలాగే దేశంలో కూడా వారికి కావాల్సిన వస్తువులు సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. అందువలన ఈ ఆయురార్థం అనేది కూడా ఒక మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ కూడా ఒకటని ఇమీడియట్గా చెప్పేస్తాం. అసలు మొన్నటి వరకు జపాన్ 2nd ప్లేస్లో ఉండేది యుఎస్ తర్వాత చైనా దాన్ని నెట్టి ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చేసింది జపాన్. అయినా ప్రపంచంలో అంత అడ్వాన్స్గా ఉన్న కంట్రీ అన్నమాట. అంటే ఆ దేశంలో ప్రజల యొక్క ఆయురార్థం అంత ఎక్కువగా ఉంది అంటే వారికి లభిస్తున్న పోషకాహార పదార్థాలు కానీ, వారికి లభిస్తున్న మంచినీరు కానీ, వారికి లభిస్తున్న వైద్య సదుపాయాలు కానీ, ఇవన్నీ చాలా ప్రాస్పరస్గా ఉన్నాయి, ప్రోగ్రెసివ్గా ఉన్నాయి, అడ్వాన్స్గా ఉన్నాయి. అందువలన ఆ దేశంలో ఆయురార్థం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మన క్వశ్చన్ ఏమడుగుతుందంటే, ఒక దేశంలోని ఆయురార్థము 100 పాయింట్లకు దగ్గరగా ఉంటే ఆ స్థితి దేన్ని సూచిస్తుంది అంటే అభివృద్ధి చెందిన స్థితిని సూచిస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ 1 నుండి 100 పాయింట్లలో ఈ ఆయురార్థము 100కు దగ్గరగా ఉందంటే అది బాగా మంచి స్టాండ్ ఆఫ్ లివింగ్ని కలిగి ఉన్న దేశము అని మనం ఇమీడియట్గా చెప్పొచ్చు. అట్లా అడుగుతారు. అలాగే 1 లేదా 1 నుండి 20 స్థానాల్లో ఉంది అనడానికో ఆ దేశం చాలా వెనుకబడిన దేశం, ఆ దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేవు, సరైన పోషకాహార సదుపాయాలు లేదు, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు అని మనం చెప్పవచ్చు అన్నట్టు. అలా ఆయురార్థాన్ని బట్టి ఒక దేశం యొక్క స్థితిని ఎస్టిమేట్ చేయొచ్చు. అలాగే రెండవది అక్షరాస్యత, లిటరసీ రేట్, బేసిక్ లిటరసీ రేట్ ఆధారంగా ఒక దేశం మంచి అభివృద్ధి పదంలో ఉందా లేదని కూడా ఇమ్మీడియట్గా చెప్పేయచ్చు. చూడండి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో అక్షరాస్యత ఎలా ఉంటుంది? 100% ఉంటుంది, 95% అబవ్ ఉంటుంది.
బాగా అభివృద్ధి చెందిన దేశాలు మనం చూస్తే. అంటే అక్షరాస్యత అనేది అభివృద్ధికి ఒక సింబల్ అన్నమాట. అంత బాగా అక్షరాస్యత కలిగిన స్థితి అనేది మంచి అడ్వాన్స్మెంట్ని సూచించడం జరుగుతుంది. అందుకే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా అక్షరాస్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 95% ఉంటుంది. అలా అక్షరాస్యతలో ఉన్న రేటు ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని మరియు ఆ దేశంలోని మానవాభివృద్ధిని, ఆ దేశం యొక్క ఉన్నత స్థితిని తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి అక్షరాస్యత రేటు 100కు బాగా దగ్గరగా ఉందంటే మంచి ఆ దేశం అడ్వాన్స్గా ముందుకెళ్తుంది లేదా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పొచ్చు. లేదా 1 నుండి 20 పాయింట్ల లోపు లేదా 30 పాయింట్ల లోపు ఉందంటే అక్షరాస్యతలో ఆ దేశం బాగా వెనకబడిన దేశము అని చెప్పచ్చు. ఇప్పుడు మన భారతదేశం అయితే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. అందువల్ల మన దేశంలో అక్షరాస్యత ఎంత ఉంది? ఇప్పుడు మనం యావరేజ్ చూస్తే 74% అబవ్ ఉంది అంతే. అంటే ఇంకా 26 మంది 100కు చదువుకలే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. అందువల్ల మనం వెనకబడినామని మనం చెప్పొచ్చు. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో 95% చదువుకున్న వాళ్ళే ఉంటారు. అందువల్ల వాళ్ళకి అనేక రకాల స్కిల్స్ వస్తాయి, మంచి జ్ఞానం వస్తుంది, మంచి పరిజ్ఞానం వస్తుంది, మంచి పరిణతి వస్తుంది. తద్వారా ఏదో ఒక మంచి జీవనాన్ని వారు పొందుకునేందుకు కావలసిన మార్గాలను వారు అన్వేషించడం జరుగుతుంది. అందుకే విద్య ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేందుకు ప్రధానమైన కారకంగా పనిచేస్తుంది. అక్షరాస్యత దేశం యొక్క అభివృద్ధిని ఇండికేట్ చేసే అంశాల్లో మరొకటి. అలాగే శిశు మరణ రేటు. ఈ శిశు మరణ రేటు ఎక్కువగా ఉంటే ఒక దేశం బాగా అడ్వాన్స్గా ఉంది అని చెప్పగలమా? తక్కువగా ఉంటే ఒక దేశం అడ్వాన్స్గా ఉంది అని చెప్పగలమా? తక్కువగా ఉంటే ఇక్కడ మనం గమనించాలి. ఈ రెంట్లేమో హెచ్చుదల కనిపించాలి, దీంట్లో మాత్రం తగ్గుదల కనిపించాలి. సో ప్రపంచంలో శిశు మరణాల రేటు ఇప్పుడు రీసెంట్గా UN ఐక్యరాజ్య సమితి వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో అత్యధిక శిశు మరణాల రేటు ఉన్న దేశం ఏంటంటే ఇండియా. దీన్ని ఎలా కౌంట్ చేస్తారంటే ప్రతి 1000 మంది పిల్లల్లో ఫస్ట్ బర్త్డే జరుపుకునే లోపే చనిపోయినట్లయితే దాన్ని ఏమంటే IMR అంటారు, ఇన్ఫాన్సీ మోర్టలిటీ రేట్ అంటారు, శిశు మరణ రేటు అంటారు. అలా ఒక దేశంలో శిశు మరణాల రేటు బాగా, ఇది ఇండెక్స్ అమ్మా, మీన్స్ ఇన్ఫాన్సీ మోర్టలిటీ ఇండెక్స్, అదేంటంటే రేట్, ఇన్ఫాన్సీ మోర్టలిటీ రేట్ అంటారు. సో దాన్ని ఎలా కౌంట్ చేస్తారంటే ప్రతి 1000 జననాలకు ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ప్రపంచంలో భారత్, నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఇలాంటి దేశాల్లో శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అందులో టాప్ మనమే ఉన్నామని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ శిశు మరణాల రేటును నిర్మూలించి బాలలకు మంచి విద్యను, పోషకాహారాన్ని అందించే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట. దాన్ని మనం అక్కడక్కడ హోర్డింగ్లో చూస్తుంటాం, మిషన్ ఇంద్రధనుష్ అని. మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రాజెక్టు పర్టికులర్గా శిశు మరణాలను నిర్మూలించి బాలల అభివృద్ధికి తోడ్పాటును అందించే ప్రాజెక్ట్. ఆ విధంగా శిశు మరణాల రేటు ఇప్పుడు ఇక్కడ మన దేశంలో చూస్తే కొన్ని రాష్ట్రాలు చాలా ఎక్కువగా ఉంది, కొన్ని రాష్ట్రాలు తక్కువగా ఉంది. ఇప్పుడు కేరళ రాష్ట్రము బాగా అడ్వాన్స్గా ఉంది కాబట్టి అక్కడ శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అలాగే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అలా శిశు మరణ రేటు తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం యొక్క వృద్ధిని అది సూచిస్తుంది, ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఈ 3 ఇండెక్స్ల ఆధారంగా ఈయన ఒక దేశం అడ్వాన్స్గా ఉందా లేదని మెజర్ చేయొచ్చు అని చెప్పాడు అనమాట. కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే PQLIని ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాడంటే LEI ప్లస్ IMI ప్లస్ BLI బై 3 వేసినట్లయితే దీని యొక్క సూచి తెలుస్తుంది. తద్వారా ఆ దేశంలో వృద్ధి, ప్రగతి, అలాగే ఉన్నత స్థితి ఏ విధంగా ఉంది అనేది సులభంగా కౌంట్ చేయవచ్చు అని తన యొక్క ఈ PQLI, ఫిజికల్
ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ద్వారా తెలియజేయటం జరిగింది. అలాగే ఈ యొక్క అభివృద్ధి మాపనలలో మరొక మాపనం నికర సంక్షేమ సూచి. దీనికంటే ముందుగా సంక్షేమ కొలమానం అనే దాన్ని విలియం అర్దవుస్ అలాగే జేమ్స్ టోబిన్ అనే ఇరువురు సంక్షేమ కొలమానాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్నే నికర సంక్షేమ కొలమానంగా పాల్ శామ్యుల్సన్ రూపొందించడం జరిగింది. నికర సంక్షేమ సూచి ఏంటి? నికర సంక్షేమ సూచి అంటే ఈ నికర సంక్షేమ సూచిలో పాల్ శామ్యుల్సన్ గారు జాతీయ ఆదాయంలో మార్కెట్లో గణించని విలువను మరియు విశ్రాంతి సమయం విలువను కలిపి చూడాలా, అలాగే పట్టణీకరణ వలన ఏర్పడిన కాలుష్యాన్ని తొలగించి చూడాలా అని ఈ నికర సంక్షేమ సూచిలో ఆయన పేర్కొనడం జరిగింది. అంటే జాతీయ ఆదాయంలో ఇప్పుడు మార్కెట్లో కొన్ని వాల్యూస్ను కౌంట్ చేయడం జరగదు. ఉదాహరణకు గృహిణి సేవలు, హౌస్ వైఫ్ సేవలను గణించడం జరగదు. కానీ ఇందులో గృహిణి సేవలను కూడా గణించాలా అని చెప్పడం జరిగింది. అలాగే జాతీయ ఆదాయంలో విశ్రాంతి సమయం విలువను గణించరు, యాడ్ చేయరు. కానీ ఇందులో ఆయన ఏం చెప్పాడంటే విశ్రాంతి సమయం విలువను కూడా యాడ్ చేయాలా అని చెప్పాడు. అంతేకాకుండా పట్టణీకరణ వలన ఏర్పడిన కాలుష్యం వలన జరిగే నష్టాన్ని రిమూవ్ చేయాలా. అలా చేసి చూస్తేనే ఒరిజినల్గా ఆ దేశంలో ఎంత సంక్షేమము, ఎంత అభివృద్ధి ఉంది అని తెలుస్తుంది అని ఆయన ఈ సూచిలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ నికర సంక్షేమ సూచి ఆధారంగా మనము జాతీయ ఆదాయంలో విశ్రాంతి సమయం విలువను యాడ్ చేయాలంటాడు. అలాగే గృహిణి సేవలు యాడ్ చేయాలంటాడు. అలాగే పట్టణీకరణ నష్టంను రిమూవ్ చేయాలా. అలా చేసి చూసినట్లయితే ఒరిజినల్గా ఆ దేశంలోని ప్రజలు ఎంత నికర సంక్షేమాన్ని అనుభవిస్తున్నారు అనేది తెలుస్తుందని చెప్తాడు అన్నమాట. అంటే జాతీయ ఆదాయంలో విశ్రాంతి సమయం విలువను కలపరు. అలాగే గృహిణి సేవలు మనము ఒక పిల్లవానికి తల్లి విద్యాబుద్ధులు చెప్తుంది, అతని సంక్షేమాన్ని చూస్తుంది, అది ఎంత విలువ అని చెప్పగలం? ఇట్ షుడ్ నాట్ బి మెజరబుల్. అందువలన దాన్ని జాతీయ ఆదాయంలో యాడ్ చేయరు. కానీ నేనేమంటానంటే నికరంగా ఎంత సంక్షేమం ఉంది తెలియాలంటే ఖచ్చితంగా జాతీయ ఆదాయంలో విశ్రాంతి సమయం విలువను కూడా యాడ్ చేయాలా. అలాగే గృహిణి సేవలు లాంటి మార్కెట్లో కలపబడిన సేవలను యాడ్ చేయాలా. అలాగే పట్టణీకరణ వల్ల కాలుష్యం అనేది పెరిగిపోతుంది, సిఎఫ్సిస్ బాగా పెరిగిపోతున్నాయి. అందువలన ఈ కాలుష్యం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కాలుష్యం వలన మనకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అల్ట్రావైలెట్ రేస్ యొక్క తీవ్రత పెరుగుతుంది ఓజోన్ లేయర్ డిప్లేస్ అవటం వల్ల. అలాగే చర్మ క్యాన్సర్ లాంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలాగే శ్వాసకోశ సంబంధించిన జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలాగే సముద్ర మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయం అవడానికి అవకాశము ఉంది. అలాగే ఆమ్ల వర్షాలు పడటానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆమ్ల వర్షాలు కూడా అనేక చోట్ల పడటం కూడా మనం చూడటం జరిగింది. ఇలాంటి ఎన్నో నష్టాలు వాతావరణ కాలుష్యం వలన ఉన్నాయి. మరి ఆ నష్టాన్ని అంతటిని తొలగించి చూస్తే ఒరిజినల్గా ఆ దేశంలో ఎంత నికర సంక్షేమం అనేది కలిగింది అనేది తెలుస్తుందని ఈ సూచిని పాల్ శామ్యుల్సన్ వివరించడం జరిగింది. అలాగే సమీకృత అభివృద్ధి సూచి అనే మరొక సూచిని కూడా ఈ సంక్షేమ కొలమానాన్ని లేదా వృద్ధి కొలమానాన్ని తెలిపేందుకు రూపొందించడం జరిగింది. సమీకృత అభివృద్ధి సూచి. ఈ సూచిని ఈఈ హెగెన్ అనే ఆర్థికవేత్త ఈ యొక్క సూచిని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఈయన 11 అంశాలను తీసుకున్నాడు. ఆ 11 అంశాల ఆధారంగా ఆ దేశంలో ఎంత వృద్ధి అనేది ఉంది, ఎంత సమీకృత అభివృద్ధి వాతావరణం అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది అని ఆయన మెజర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూస్తే విద్య, వైద్యం, పట్టణీకరణ,
అలాగే పోషకాహారం, అవస్థాపన సదుపాయాలు, గృహ వసతి ఇటువంటివి తీసుకొని దేశంలో ఎంత సమీకృత వృద్ధి అనేది జరిగింది అని వీటి యావరేజ్ ఆధారంగా చెప్పడం జరిగింది. అలాగే మరలా 1995లో యుఎన్డిపి వారు జీడిఆర్ ప్రవేశపెట్టడం జరిగింది. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో ఉంటుందన్నమాట. వీరే ప్రపంచంలో మానవాభివృద్ధిని కూడా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే జీడిఆర్ను 1995లో వారు ప్రిపేర్ చేయడం జరిగింది. జీడిఆర్ను జీడిఐ కూడా అంటారు, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కూడా అంటారు. జీడిఐ ఆర్ జీడిఆర్ అంటారు. జీడిఆర్ అంటే అర్థం ఏమిటంటే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ రేటింగ్ అంటారు. జీడిఐ అంటే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ జీడిఆర్ అంటే ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వివిధ కోణాల్లో ఎంత వ్యత్యాసం ఉంది అని తెలియజేసే పర్టికులర్ కొలమానం. దీన్ని జీడిఐ ఆర్ జీడిఆర్ అంటాం. సో ఇక్కడ మనకు హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఉంటుంది. ఇది కూడా యుఎన్డిపి వారు ప్రిపేర్ చేస్తారు. అది మళ్ళీ మనం సపరేట్గా చూద్దాం. ఈ హెచ్డిఐలో పొందుపరిచిన అంశాల ఆధారంగానే జీడిఐ వాల్యూని కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. హెచ్డిఐ అంటే మొత్తంగా చూడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ జీడిఐ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ పర్టికులర్గా స్త్రీల విషయంలో ఎటువంటి అభివృద్ధి అనేది ఉంది అనే దాన్ని మాత్రం మెజర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనం గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్డిఐలో తీసుకున్న అంశాలనే జీడిఐలో కూడా తీసుకుంటాం, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్లో. అందులో ఒకటి ఏంటంటే ఆయురార్థం, దీన్ని మనము ఆయు ప్రమాణము అంటాం. రెండవది అక్షరాస్యత, లిటరసీ రేట్, అక్షరాస్యత. 3 జీవన ప్రమాణం, దీన్ని మనం వాస్తవ తలసరి ఆదాయంగా కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ మూడు అంశాల ఆధారంగా ఈ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే పర్టికులర్గా ఈ జీడిఐలో వీటికి సంబంధించి స్త్రీలకు సంబంధించి ఎంత వ్యత్యాసం ఉంది అనే దాని ఆధారంగా మెజర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఇందులో ప్రధానంగా చూసే అంశాలు ఏంటంటే స్త్రీలకు ఆర్థికపరమైన విషయాల్లో ఎంత భాగస్వామ్యము ఉంది, అదే ఆర్థిక వనరులపైన వారికి ఎంత అధికారం అనేది ఉంది, అలాగే వారు పర్టికులర్గా శ్రామిక శక్తిలో వారి యొక్క శాతం ఎంత ఉంది, అలాగే రాజకీయ పరమైన విషయాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ను తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే పర్టికులర్గా స్త్రీలకు సంబంధించి ఎంత కండిషన్ అనేది ఈ విషయాలకు సంబంధించి ఉందో పర్టికులర్గా కౌంట్ చేసి ఆ వేరియేషన్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం పర్టికులర్గా ప్రోగ్రెసివ్గా ఉంది, లేదంటే చాలా అభివృద్ధిలో లేదా సంక్షేమంలో వెనుకబడి ఉందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ స్త్రీలకు పురుషులకు మధ్య ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పొందుపరిచిన అంశాల విషయంలో ఎంత వ్యత్యాసం ఉంది అని పర్టికులర్గా చెప్పటాన్నే ఏమంటారంటే ఈ యొక్క జీడిఐ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్గా పేర్కొనడం జరుగుతుంది. అలాగే యుఎన్డిపి వారు జీడిఆర్ తర్వాత, సో జీడిఆర్ అంటే మనము జీడిఆర్ ఆర్ జీడిఐ చూసాం, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ రేటింగ్ అని ఆర్ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనం చూసాం. వేటి ఆధారంగా చూసాము? ఆయురార్థము, అక్షరాస్యత, జీవన ప్రమాణం ఆధారంగా చూసాం. అలాగే యుఎన్డిపి వారు మరొక కొలమానాన్ని కూడా
రూపొందించారు. ఇది జమ్ అంటాం. జమ్ అంటే జెండర్ ఎంపవర్మెంట్ మెజర్. జెండర్ ఎంపవర్మెంట్ మెజర్. ఈ సూచీని కూడా వారు ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ సూచీలో కొన్ని అంశాలను తీసుకున్నారన్నమాట. ఏం తీసుకున్నారంటే పర్టికులర్గా పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యము ఎంతవరకు ఉంది, అంటే రాజకీయ ప్రాతినిధ్యం స్త్రీలకు ఎంతవరకు ఉంది, అలాగే ఆర్థిక వనరులు స్త్రీల చేతులు ఎంతవరకు కేంద్రీకృతమై ఉన్నవి, అలాగే ఆర్థిక వనరుల పైన వారి యొక్క అధికారం ఎలా ఉంది, దేశంలో ఆర్థిక భాగస్వామ్యంలో స్త్రీల యొక్క పాత్ర ఎంత, ఇటువంటి అంశాలను తీసుకొని స్త్రీల యొక్క అభివృద్ధిని ఈ యొక్క జమ్లో సూచించడం జరిగింది. దాన్ని మనం ఎంపవర్మెంట్ అంటాం. ఎంపవర్మెంట్ అంటే ఖచ్చితమైన అర్థం ఏంటంటే సాధికారత అని. సాధికారత అంటే కదా స్త్రీలు కూడా పురుషుల్లాగా ఒక సముచితమైన స్థానాన్ని ఆపాదించుకోవటము లేదా పొందుకోవటమే సాధికారత అంటాం. మరి అటువంటి స్థితి ఎంతవరకు ఉంది అనే దాన్ని ఈ యొక్క జమ్లో వారు యుఎన్డిపి వారు పేర్కొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రాజకీయ ప్రాబల్యం ఎంతవరకు ఉంది, ఆర్థిక ప్రాబల్యం ఎంతవరకు ఉంది, ఆర్థిక వనరులపైన వారికి అధికారం ఎంతవరకు ఉంది అనే అంశాలను ప్రధానంగా తీసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఈ రెండింటిని 2010లో కలిపి GIIగా మరొక సూచన తయారు చేశారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనే మరొక కొలమానాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో పర్టికులర్గా కొన్ని అంశాలను తీసుకొని పర్టికులర్గా స్త్రీలకు పురుషులకు మధ్య ఎటువంటి వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంది అనే దాన్ని ఒక కొలమానంగా వీరు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో కూడా కొన్ని అంశాల్లో ప్రధానంగా 25 సంవత్సరాలు దాటిన స్త్రీలలో ఎంతవరకు మాధ్యమిక విద్యను స్త్రీలు పొందుకున్నారు అనే ఒక అంశాన్ని, అలాగే చట్టసభలలో స్త్రీల యొక్క ప్రాతినిధ్యం ఎంతవరకు ఉంది అనేది ఒక అంశాన్ని, అలాగే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, దీన్ని మనము ఏమంటామంటే ప్రసవ మరణ రేటు అంటాం. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ గతంలో కూడా మనం చెప్పాం. ప్రతి 1,00,000 ప్రసవాలకు ఎంతమంది స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతున్నారని సూచించేదాన్ని MMR అంటారు, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్. ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ను, అలాగే కార్మిక శక్తిలో స్త్రీల యొక్క పర్సంటేజ్ ఎంతవరకు ఉంది అనే వాటిని తీసుకొని వీటికి ఒక వెయిటేజ్ అనేది ఇచ్చి పర్టికులర్గా ఈ యొక్క సూచిని ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని పిలవటం జరుగుతుంది. ఈ విధంగా మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, అలాగే చట్టసభలో పార్లమెంట్లో స్త్రీల యొక్క భాగస్వామ్యము, అలాగే 25 సంవత్సరాలు దాటిన స్త్రీలలో మాధ్యమిక విద్య అభ్యసించిన వారి శాతము, అలాగే శ్రామిక శక్తిలో స్త్రీల శాతాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సూచిని తయారు చేయడం జరిగింది. దీని ఆధారంగా ఒక దేశంలో స్త్రీల యొక్క స్థితిగతులు, వారి యొక్క బాగోగులు, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సాధికారత ఎంతవరకు ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆ దేశంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని మెజర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ సూచీలను తయారు చేయటం జరిగింది. అలాగే ఇంకా మరలా UNDP వారు 1997లో HPA అనే కొలమానాన్ని తయారు చేశారు. HPA హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అని. HPA 1, HPA 2ను ప్రిపేర్ చేయడం జరిగింది. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, అలాగే సేమ్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2ను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇందులో వీరు తీసుకున్న అంశాలు ఏంటంటే ప్రధానంగా 3 ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1లో ఏం తీసుకున్నారంటే 40 సంవత్సరాలు దాటిన వారిలో చనిపోయిన వారి సంఖ్య ఎంత ఉంది అనేది ఒక అంశాన్ని, అలాగే వయోజన అక్షరాస్యతను ఒక అంశాన్ని, అలాగే ఆ జీవన ప్రమాణం అంటే వారికి లభించే మంచినీటి సౌకర్యం, పోషకాహార సౌకర్యాన్ని ఒక అంశాన్ని తీసుకొని ఈ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకటి 40 సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోయిన వారి సంఖ్య ఎంతమంది ఉన్నారు అనే ఒక అంశాన్ని, అలాగే వయోజనులు అంటే 18 సంవత్సరాలు
దాటిన వారి విషయంలో అక్షరాస్యులుగా ఎంతమంది ఉన్నారు, చదువుకోని వారు ఎంతమంది అక్షరాస్యులు అయ్యారు అనే ఒక అంశాన్ని, అలాగే జీవన ప్రమాణాన్ని, పర్టికులర్గా వారికి లభించే నీటి సౌకర్యం, మంచినీటి సౌకర్యము, అలాగే వారికి లభించే 5 సంవత్సరాల్లోపు పిల్లల మరణ రేటు, ఇటువంటి వాటిని తీసుకొని ఈ HPA-1ను ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే HPA-2ను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఏం తీసుకున్నారంటే 60 సంవత్సరాలు పైబడిన వారు చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అన్నట్టు, అలాగే వయోజన అక్షరాస్యత ఎంతవరకు ఉంది అనేది ఒక అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో ఇంకా ఈ HPA-2లో సొసైటీలో వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక అంశంగా తీసుకొని ఈ HPA-1 HPA-2ను ప్రిపేర్ చేసి ఓవరాల్గా ఒక వ్యక్తికి సొసైటీలో లభిస్తున్న వసతులు సదుపాయాలన్నింటినీ బేస్ చేసుకొని అతను ఎంతవరకు ఉన్నతమైన జీవనశైలిని కలిగి ఉన్నాడు అనే దాన్ని ఈ రెండింటి ఆధారంగా మెజర్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని మరలా ఏం చేశారంటే 2010లో ఈ రెండింటిని కలిపి సేమ్ UNDP వారు ఏం చేశారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే ఒక సూచిని తయారు చేయడం జరిగింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇందులో ప్రధానంగా 3 అంశాలను తీసుకున్నారు. ఒకటి విద్య, 2 ఆరోగ్యం, 3 జీవన స్థాయి. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ అంటారు. లివింగ్ స్టాండర్డ్స్, జీవన స్థాయి అనే 3 అంశాలను తీసుకొని ఈ 3 అంశాల్లో 10 ఉప అంశాలను చేర్చి ఈ 10 ఉప అంశాల ఆధారంగా ఈ MPI మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే సూచిని తయారు చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్న సంస్థ ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు పర్టికులర్గా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని విద్య, ఆరోగ్యం, జీవన స్థాయిల ఆధారంగా ఈ మూడింటికి సంబంధించి 10 ఉప అంశాలను తీసుకొని ప్రతి సంవత్సరము ఈ యొక్క MPIని డిక్లేర్ చేస్తూ ఉన్నారు. 2014లో కూడా మనం గమనిస్తే 2014లో ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే సూచి ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క స్థితిగతులను వీరు అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇందులో వీరు గమనించిన అంశాలు ఏంటంటే ప్రపంచంలో పర్టికులర్గా పేదరిక రీత్యా వీరు ఈ సూచి ఆధారంగా లిస్ట్లో ఉన్న దేశంగా ఆఫ్ఘనిస్తాన్ను గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ 66% పేదరికం ఉన్నట్టుగా గుర్తించారనమాట. అంత దయనీయ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంతేమ్మా ఇంతే ఆఫ్ఘనిస్తాన్ తర్వాత రెండవది బంగ్లాదేశ్, భారత్గా వారు గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క సూచి ప్రకారం ప్రపంచంలో చాలా వెనుకబడిన దేశాలు ఏమంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్గా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా వీరు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే ప్రపంచంలో 49 దేశాలలోని పేదరికాన్ని పరిగణలోకి తీసుకొని ఈ 49 దేశాల్లోని పేదరిక ప్రాంతాల్లో అతి ఎక్కువ పేదరికం కలిగిన ప్రాంతంగా వీరు గుర్తించారు. అదే బీహార్. ప్రపంచంలో 49 దేశాల అతి పేద దేశాల స్థితిని పరిశీలన చేస్తూ అత్యంత పేద ప్రాంతంగా
బీహార్ను గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో వీరు గుర్తించిన దేశాల్లో మన భారత్లోని 8 రాష్ట్రాల్లోని పేదవారి సంఖ్య అంట ఈ సూచి ప్రకారం గుర్తించిన దేశాల్లోని 28 దేశాల జనాభా కంటే ఎక్కువ ఉందంట. భారతదేశంలోని 8 రాష్ట్రాల్లోని పేదవారి సంఖ్య 28 దేశాల పేద దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉంది అని ఈ రిపోర్ట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇది పొందుపరచడం జరిగింది. ఆ విధంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో అనేకమైన విషయాలను పొందుపరిచి టోటల్గా ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ దయనీయ జీవన పరిస్థితిని వ్యక్తం చేస్తున్న పర్టికులర్ దేశాలను ఇందులో పొందుపరిచి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక దేశంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, తర్వాత ఆ దేశం యొక్క సమృద్ధిని తెలియజేసే కొలమానాలని మనం చెప్పవచ్చు. వీటన్నిటిని మించి మరొక కొలమానం ఉంది, అదే HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దాని నుంచి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్దాం. అలాగే ఈ వృద్ధి కొలమానాలలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే HDI. దీన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీన్ని మానవ అభివృద్ధి సూచి అని కూడా పిలుస్తాం. దీన్ని DP వారు 1990 నుండి ప్రకటిస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది చెప్పినాం కదా, న్యూయార్క్లో ఉంటుంది. ఈ సంస్థ వారు ప్రపంచంలోని దేశాల యొక్క స్థితిగతులను ఈ HDI రూపంలో ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ HDIని ప్రిపేర్ చేసిన ఒక ఆర్థికవేత్త ఉన్నాడు. ఆయన పేరే మహబూబ్ ఉల్ హక్. మహబూబ్ ఉల్ హక్ అనే ఒక పాకిస్తాన్ దేశానికి చెందిన ఆర్థికవేత్త ఈ యొక్క HDIని మొట్టమొదటిసారిగా తయారు చేయడం జరిగింది. తర్వాత దీన్ని తయారు చేసేందుకు భారతదేశానికి చెందిన ఆర్థికవేత్త కూడా సహకరించడం జరిగింది. ఆయన పేరే AK సేన్, అమర్త్య కుమార్ సేన్. ఈ HDI రూపకల్పనలో మహబూబ్ ఉల్ హక్కు AK సేన్ తగినంత సహకారాన్ని అందించడం జరిగింది. అమర్త్య కుమార్ సేన్ భారతదేశం గర్వించదగిన గొప్ప ఆర్థికవేత్త. 1998లో మొట్టమొదటిసారిగా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత AK సేన్. ఈయన రచనలన్నీ కూడా ఎక్కువగా పేద ప్రజలకు ఎలా సంక్షేమాన్ని పెంపొందించాలి అనే వాటిపైన చేయటం జరిగింది. అందుకే ఏమంటారంటే సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలవటం జరుగుతుంది. ఈయన ఇటీవల ఒక అవార్డును కూడా పొందుకున్నాడు. JM కీన్స్ అవార్డును రీసెంట్గా ఆయన పొందుకోవడం జరిగింది. ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తగా ఈయన పేరు ప్రతిష్టలు సంపాదించడం జరిగింది. ఈయన HDI రూపకల్పనలో సహాయం చేయడం జరిగింది. తర్వాత ఈ HDIని ఆధునిక కాలంలో ఒక వ్యక్తి దాన్ని మెరుగుపరిచి అభివృద్ధి చేయటం జరిగింది. ఆ వ్యక్తి పేరే పాల్ స్ట్రీటస్. HDIని ఆధునిక కాలంలో అభివృద్ధి చేసి రూపొందించిన ఆర్థికవేత్త పాల్ స్ట్రీటస్. అయితే ఈ HDIలో మానవాభివృద్ధిని కొలిచేందుకు, హ్యూమన్ డెవలప్మెంట్ను కొలిచేందుకు ప్రామాణికంగా తీసుకునే అంశాలు ఏమున్నాయి, అదే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమైనవి అన్నమాట. సో HDIని కొలిచేందుకు ప్రమాణంగా తీసుకునే అంశాలు ఏమున్నాయి, అవి ఇప్పుడే చెప్పిన ఆయురార్థం,
ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలం ఎంత ఉంటుంది అనే దాన్ని తెలియజేసేది ఆయురార్థం, లైఫ్ ఎక్స్పెక్టాన్సీ అన్నమాట. రెండవది అక్షరాస్యత. ఆ దేశంలో ఉన్న సగటు అక్షరాస్యత ఎంత. అలాగే వాస్తవ తలసరి ఆదాయం లేదా వాస్తవ జీవన ప్రమాణం. జీవన ప్రమాణం. వీటిని ప్రమాణంగా తీసుకొని ఒక దేశంలో మానవాభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అనేదాన్ని మెజర్ చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం UNDP వారు ప్రిపేర్ చేసి డిక్లేర్ చేయటం జరుగుతుంది అన్నమాట. వీటి ప్రకారము ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఏ స్థానంలో ఉంది అనేదాన్ని మెజర్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా ఆయురార్థము, అక్షరాస్యత, వాస్తవ తలసరి ఆదాయం ప్రమాణంగా తీసుకొని HDIని పేర్కొనడం జరుగుతుంది. దీని ప్రకారం మనం చూస్తే 2014 రిపోర్ట్స్ని చూస్తే మొత్తం ప్రపంచంలో UNDP వారు 187 దేశాలను తీసుకున్నారు. ఈ యొక్క సూచీలు మెజర్ చేసేందుకు ప్రపంచంలో 187 దేశాలను తీసుకొని ఈ 187 దేశాల యొక్క HDIని మెజర్ చేయడం జరిగింది. ఈ HDI వాల్యూ ఎలా ఉంటుందంటే 0 నుంచి 1 మధ్య ఉంటుంది. 0 నుంచి 1 మధ్య ఉంటుంది. వాటి మధ్య ఉన్న విలువ ఆధారంగా ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో 187 దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటే నార్వే. ఈ నార్వే దేశం యొక్క ర్యాంకు 0.944. నార్వే దేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 0.44. అంటే 187 దేశాల్లో నార్వే మొదటి స్థానంలో ఉంది అన్నమాట. నార్వే మొదటి స్థానంలో ఉంది. అలాగే రెండవ స్థానము ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా 0.933 ర్యాంకులో ఉంది. మూడో ర్యాంక్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఇది 0.916లో ఉంది. ఈ విధంగా ప్రపంచంలో అతి ఉన్నత స్థానంలో ఈ దేశాలు ఉన్నట్టుగా UNDP వారు 2014లో మనకు ప్రకటించడం జరిగింది. నార్వే అంటే 1కి సమీపంలో ఉంది అనమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉంది HDIలో. అంటే ఈ మూడు కూడా ఆ దేశంలో చాలా ఎఫెక్టివ్గా, ప్రోగ్రెసివ్గా, అడ్వాన్స్గా ఉన్నాయని దాని అర్థం. నార్వే, అలాగే ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. అలాగే ఈ రిపోర్ట్ ప్రకారము లీస్ట్ 187వ దేశం ఏముందంటే 180వ దేశం నైజర్ అనే దేశం ఉంది. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. ఇక్కడ 0.337 దీని యొక్క ర్యాంక్. సో అంటే HDI వాల్యూ ఎంత ఉందంటే 0.337. అంటే చూడండి, 0కి 1కి మధ్య ఇది కనీసం 0.5% కూడా అచీవ్ చేయలేకపోయింది నైజర్. అంత లోయెస్ట్లో ఉందని దాని అర్థం. అలాగే ఇండియా యొక్క పరిస్థితి ఏంటంటే ఇండియా 0.586 ర్యాంకు. ఇండియాది 0.586. ఇది ఈ 187 దేశాలలో 135వ స్థానంలో ఉంది. అంటే మొదటి నుంచి మనము 135వ స్థానంలో ఉన్నాం HDI ప్రకారం. అంటే దాన్ని బట్టి ఎంత వెనుకబడి ఉన్నదో మనం దాన్ని బట్టి గమనించవచ్చు. ఇండియా యొక్క ర్యాంకు 135వ స్థానము. ఈ విధంగా HDIని మెజర్ చేయటం జరుగుతుంది. అయితే ఈ HDI వాల్యూను ఈ 0.0 నుంచి 1 మధ్య ఉన్న ఈ పాయింట్స్ ఆధారంగా ప్రపంచంలోని దేశాలను 4 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది అన్నమాట. అవేంటంటే 0 నుండి
0.499 లోపు ఉన్న దేశాలను చాలా వెనుకబడిన దేశాలు, అల్పాభివృద్ధి దేశాలుగా వర్గీకరణ చేయటం జరుగుతుంది అన్నమాట. 499. అలాగే 0.500 నుండి 0.799 ఈ ర్యాంకులోపు ఉన్న దేశాలను మధ్యస్థ దేశాలు అని పిలవటం జరుగుతుంది. అలాగే 0.800 to 899 ఈ ర్యాంకులోపు ఉన్న దేశాలను ఉన్నత దేశాలు అని పిలవటం జరుగుతుంది. అలాగే 0.900 అనకూడదు, 0.900 అబవ్ ఒకటి లోపు అన్నమాట. ఒకటి లోపు ఉన్న దేశాలను ఉన్నత దేశాలు మానవాభివృద్ధిలో అని వర్గీకరణ చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచ దేశాలను వీటి యొక్క విలువ ఆధారంగా 4 రకాలుగా వర్గీకరణ చేయటం జరుగుతుంది. ఈ వర్గీకరణలో ప్రస్తుతం భారతదేశం స్థాయి ఎలా ఉంది అని మనం చూస్తే ఎలా ఉంది? 0.586 మధ్యస్థ స్థాయిలో ఉంది అని మనకు ఈ యొక్క గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ విధంగా హెచ్డిఐని ప్రతి సంవత్సరం UNDP వారు ప్రిపేర్ చేసి ప్రపంచ దేశాల యొక్క స్థితిని ఈ విధంగా మెజర్ చేసి ఆ దేశాల యొక్క స్థితి ఈ విధంగా ఉంది అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఒక దేశం యొక్క స్థితి ఎలా ఉంది అనేది అసెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే భారతదేశంలో హెచ్డిఐ విలువను రాష్ట్రాల్లో కూడా మెజర్ చేయడం జరిగింది. రాష్ట్రాలు 2011-12 స్థితిని, రాష్ట్రాల యొక్క స్థితిని 2014లో ప్రకటించడం జరిగింది. రాష్ట్రాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగా ఆ రాష్ట్రాలు ఎంత అడ్వాన్స్గా ఉన్నాయి అనే స్టేజ్ని వివరించడం జరిగింది. రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇవే మెజర్స్ అన్నమాట. వీటి ప్రకారము భారతదేశంలోని రాష్ట్రాల్లో అడ్వాన్స్గా ఉన్న రాష్ట్రం, హెచ్డిఐలో అడ్వాన్స్గా ఉన్న రాష్ట్రం కేరళ. ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న సూచి విలువ 0.662 ఫస్ట్ ప్లేస్లో ఉంది కేరళ రాష్ట్రం. అలాగే 2వ స్థానంలో తమిళనాడు. ఉంది. ఈ తమిళనాడులో ఉన్న సూచి విలువ 591 సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే 3వ స్థానము హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో 0.580 థర్డ్ ప్లేస్లో ఉంది. అలాగే ఏపీ పొజిషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత ఉందంటే 0.513 9th ప్లేస్లో ఉంది. అలాగే తెలంగాణ కూడా సేమ్ వాల్యూని 0.513 వాల్యూ 10వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. అలాగే లాస్ట్ రాష్ట్రం ఏముందంటే చివరి రాష్ట్రం హెచ్డిఐలో ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న
విలువ 0.379. 379 ఇది 20వ స్థానం. లాస్ట్ కాదు, లాస్ట్ బట్ వన్, చివరి ముందు స్థానం ఛత్తీస్గఢ్, చివరి స్థానం బీహార్, 0.376, 21వ స్థానం. అంటే 21 రాష్ట్రాల యొక్క హెచ్డిఏని మెజర్ చేయడం జరిగింది. అందులో లీస్ట్ వచ్చేసి బీహార్ ఉంది, దానికంటే ముందు స్థానం ఛత్తీస్గఢ్ ఉంది. ఈ విధంగా 21 రాష్ట్రాల్లో అత్యంత బాగా అభివృద్ధి సాధించిన రాష్ట్రం కేరళ, తర్వాత తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం, తెలంగాణ 10వ స్థానం, చివరి స్థానం బీహార్, చివరి కంటే ముందు స్థానం ఛత్తీస్గఢ్గా మనకు ఈ యొక్క ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా రాష్ట్రాల యొక్క వృద్ధిని కూడా హెచ్డిఏ ఆధారంగా గణించడం జరిగింది. అలాగే జిల్లాలవి కూడా జిల్లాల అభివృద్ధిని కూడా హెచ్డిఏ ఆధారంగా గణించడం జరిగింది. 2001లో మనం చూస్తే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే జిల్లాల హెచ్డిఏ ఆధారంగా బాగా అడ్వాన్స్గా ఉన్న జిల్లా హైదరాబాద్, అలాగే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా, అదే తెలంగాణ ప్రాంతంలో బాగా లీస్ట్గా ఉన్న జిల్లా మహబూబ్ నగర్, ఆంధ్ర ప్రాంతంలో లీస్ట్గా ఉన్న జిల్లా విజయనగరం, శ్రీకాకుళం. ఇవి చాలా వెనుకబడి హెచ్డిఏలో ఉన్నట్టుగా మనకు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఈ విధంగా ఈ రాష్ట్ర స్థాయిలో హెచ్డిఏని మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం గణించింది, అదే మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ మానవాభివృద్ధిని మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో గణించి ప్రకటించడం జరిగింది. ఇది దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా చెప్పడం జరుగుతుంది మధ్యప్రదేశ్. ఈ విధంగా వృద్ధి, అభివృద్ధి, సంక్షేమము, పురోగతి, ఒక దేశం యొక్క ఉన్నత స్థితి అనేది ఏ విధంగా ఉంది అనే వాటికి సంబంధించి వివిధ కొలమానాల ద్వారా మెజర్ చేయటం జరుగుతుంది. ఈ మెజర్మెంట్స్ అన్నింటిలో మనకు ఆర్థిక పరమైన స్థితిని తెలియజేసేందుకు ప్రధానంగా వాస్తవ స్థూల జాతీయోత్పత్తిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాస్తవ తలసరి ఆదాయ స్థితిని తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మానవ వనరుల అభివృద్ధి పరంగా చూస్తే హెచ్డిఏ రిపోర్ట్ను ప్రమాణంగా తీసుకొని పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా వృద్ధి, అభివృద్ధి, సంక్షేమం వీటన్నిటిని వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు.